సీనియర్ అడ్వకేట్ ఎంఏ రహీంచే అంజలి టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలో సీనియర్ అడ్వకేట్ ఎంఏ రహీం చేతుల మీదుగా ఈ రోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా రంగాన్ని మనమందరం గౌరవప్రధానంగా స్వీకరించాలి. మీడియా అనేది నిజాలను ప్రపంచానికి తెలియజెప్పేది. అంజలి టీవీ వారు యాదాద్రి జిల్లా మొత్తంలో మంచి వార్తలు అందించడమే కాకుండా నిజాలను నిర్భయంగా చెప్పే గుణం ఉన్నవారు అని అన్నారు. ఇలాగే ప్రజల్లోకి వెళ్తూ వాళ్లకున్న సమస్యలపై నిత్యం కృషి చేస్తూ ఇంకా ముందు రోజుల్లో అంజలి టీవీ ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. అంజలి టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని వారన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం మన రాజ్యాంగాన్ని రచించుకొని ఒక ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం. అందులో వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ వచ్చేసి పత్రికా స్వాతంత్ర్యం, వాక్ స్వాతంత్ర్యం. ఈ వాక్ స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వాతంత్ర్యాన్ని మనం అందరం కూడా ఒక గౌరవప్రదంగా దాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది. దీన్ని గనుక మనం మిస్యూజ్ చేసినట్టయితే, ఎందుకంటే మీడియా అనేది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది నేషన్. ఆ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది నేషన్ నిజాలను మాత్రమే ప్రపంచానికి తెలియజేయాలి. అంజలి టీవీ ఈ పరిసర ప్రాంతాలందరికీ కూడా అంజలి టీవీ వారు మంచి వార్తలను అందించడమే కాకుండా నిజాలను నిక్కచ్చిగా చెప్పే గుణం ఉన్నవాళ్ళు కాబట్టి చేస్తున్నారు. అది కొనసాగించాలి. ఈరోజు నూతన సంవత్సరం 2025 యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు వారికి శుభాభినందనలు తెలియజేయడమే కాకుండా వాళ్ళు ఇంకా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు వారు సంపాదించాలని చెప్పనేసి, అదేవిధంగా నిజాయితీకి ఒక కోట పెట్టని, అంటే ఆ నిజాయితీకి ఏదైతుందో వాళ్ళ ఈ అంజలి టీవీ వారు ఒక మార్గదర్శకంగా నిలబడాలని చెప్పనేసి వారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, రాజ్యాంగబద్ధంగా పత్రికా స్వాతంత్ర్యాన్ని ప్రజల వద్దకు నిజాలను తీసుకువెళ్ళి ఎలాంటి ఆశ్రిత పక్షపాతాలు లేకుండా, బయాస్డ్ న్యూస్ లేకుండా వారు ఇదే నిజాయితీగా ముందుకు కొనసాగాలని చెప్పనేసి మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేస్తాను.